అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతిస్తున్న 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేస్తే టీడీపీ సైతం అదే పంథాను అనుసరిస్తోంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతిస్తున్న నేతలపై సైకిల్ పార్టీ, ఫ్యాన్ పార్టీ గుర్తు నుంచి గెలిచి టీడీపీకి మద్దతిస్తున్న వారిపై వైసీపీ అనర్హత అస్త్రంతో దూకుడు పెంచాయి. వైసీపీ నేతలపై అనర్హత వేయాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శాసన మండలి చైర్మన్ రాజును ఆ పార్టీ కోరింది. ఉమ్మడి నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతిస్తున్న 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ ఉమ్మడి గుంటూరుకు చెందిన ఉండవల్లి శ్రీదేవితో సహా 2 ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యపై ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. గత ఏడాది జరిగిన శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విప్ ధిక్కరించి ఆ పార్టీ ఎమ్మెల్యేలు 4 ఓటింగ్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య టీడీపీ గూటికి చేరగా వంశీకృష్ణ యాదవ్ జనసేన గూటికి చేరారు. దీంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ తాజాగా వారిని అనర్హులుగా ప్రకటించాలని నిర్ణయించింది. ఓవైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ భావిస్తూ ఉంటే టీడీపీ సైతం అదే విధంగా ముందుకు సాగుతోంది. 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని స్పీకర్ను ఆ పార్టీ కోరనుంది. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిపై అనర్హత పిటిషన్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరనుంది.